చిత్తూరులో ఏర్పాటు చేసిన లలిత జ్యువెలరీ షోరూమ్ను పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. చామంతిపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 46వ బ్రాంచ్ను మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగలంటే ఇష్టపడని మగవ ఉండరంటూ రోజా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒక్క నగల షాప్కు మాత్రమే కులం, మతం, పార్టీల తారతమ్యాలుండవన్న మంత్రి ఇంటికి వచ్చి కొత్త బ్రాంచ్ తన చేతుల మీదుగా ప్రారంభించాలని ఎండీ కిరణ్ దంపతులు అడగటం చాలా సంతోషం కలిగించిందన్నారు. అలాగే నాణ్యత, ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయిందని తెలిపారు మంత్రి రోజా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి నగలంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. వాళ్ళు పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా నగల షాపుకి కులం, మతం, ప్రాంతం ఏముండదు. ఎక్కడున్నా మనం వెతుక్కుంటూ వెళ్ళి మంచి జ్యువెలరీ, మంచి డిజైన్స్ సరసమైన ధరకి, అంటే ఇప్పుడు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా సో ఓన్లీ మన మీద మేకింగ్ ఛార్జెస్ తగ్గించడం వల్ల ఎంత ఫేమస్ అయ్యారో మనం చూసాం. సో లాభంలో కొంచెం తగ్గించుకొని లేడీస్కి సపోర్టివ్గా ఈరోజు జ్యువెలరీ అందించడంలో లలిత జ్యువెలరీ ఎప్పుడు ముందుంది కాబట్టి సో వాళ్ళు ఈరోజు 46 షాప్స్ ఓపెన్ చేయగలిగారు. సో నేను కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నాకు లలిత జ్యువెలరీ షాప్తో ఉన్న అనుబంధం. చెన్నైలో నేను హీరోయిన్గా ఉన్నప్పుడు టీనగర్లో రెగ్యులర్గా లలిత జ్యువెలరీలో కొనడం వల్ల ఇంటికి వచ్చి నన్ను పిలవగానే జిల్లా ఆడపడుచుగా మరి వచ్చి ఆడవాళ్ళకి ఇష్టమైన ఈ షాప్ని ఓపెన్ చేయడమే కాదు, ఇక్కడున్న డిజైన్స్, రేట్స్ అన్నీ చూసి వాళ్ళందరికీ కూడా చెప్పడానికి వచ్చాను. ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి, మీకు అందుబాటులో